Hi students, welcome to my YouTube video class. Video classes. Today in this video I am going to explain you I have a dream speech given by Martin Luther King Jr. Students, ఇది మన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఇది మనకి 10 మార్క్స్కి సమ్మరీ వచ్చే అవకాశం ఉంది. సో ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ సమ్మరీ. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. దిస్ ఈజ్ అ స్పీచ్ గివెన్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఓకే, సో ఇంట్రడక్షన్. I have a dream is one of the most famous speeches in the world. ప్రపంచంలో చాలా ఫేమస్ స్పీచెస్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పీచెస్. ఇట్ వాజ్ డెలివర్డ్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈ స్పీచ్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇవ్వడం జరిగింది 28th August 1963. డ్యూరింగ్ ద March on Washington for Jobs and Freedom in the United States. యాక్చువల్గా సందర్భం ఏంటి? 1963 August 28th దేర్ ఈజ్ ఎ మార్చ్, అంటే ఒక నిరసన వ్యక్తం చేస్తూ వాషింగ్టన్కి ఈ బ్లాక్ పీపుల్ అందరూ కూడా, అమెరికాలో ఉన్న బ్లాక్ పీపుల్ అందరూ కూడా జాబ్స్ కోసం వాళ్ళకి ఫ్రీడమ్ కావాలని చెప్పేసి అమెరికాలో అప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లీడర్షిప్లో వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ దిస్ స్పీచ్ కింగ్ స్పీక్స్ అగెనిస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్, వర్ణ విచక్షణ. సో అంటే బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అనే ఒక డిఫరెన్స్ అనేది అమెరికన్ సొసైటీలో ఆ టైంలో ఉంది. సో దాన్ని ఎగనిస్ట్గా మార్టిన్ లూథర్ కింగ్ అంటే కూడా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ఈ మార్చ్లో ఈ నిరసన వ్యక్తం చేసిన కార్యక్రమంలో మాట్లాడడం అనేది జరిగింది. డ్రీమ్స్ ఆఫ్ సొసైటీ వేర్ ఆల్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ రిగార్డ్లెస్ ఆఫ్ కలర్ ఆఫ్ దేర్ స్కిన్. అంటే వాళ్ళు స్కిన్ టోన్, అంటే బ్లాక్ పీపులా వైట్ పీపులా అని కాకుండా అందరినీ ఈక్వల్గా చూసే అమెరికన్ సమాజం కోసం ఆయన ప్రయత్నం అనేది చేయడం జరిగింది. ఇక సమ్మరీలోకి వస్తే, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బిగిన్స్ హిస్ స్పీచ్ బై రిమెంబరింగ్ అబ్రహాం లింకన్. మనందరికీ అబ్రహాం లింకన్ అంటే ఎవరో తెలుసు. సో డెమోక్రసీకి మంచి డెఫినేషన్ ఇచ్చిన లీడర్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అని అబ్రహాం లింకన్ మనకి డెమోక్రసీకి సంబంధించి డెఫినేషన్ ఇచ్చారు. ఈయన who signed the Emancipation of Proclamation. It's very important. Emancipation of Proclamation means is a public announcement. Proclamation means it's a public announcement. Emancipation means stopping of slavery. అంటే అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు దేర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్, అంటే బ్లాక్ పీపుల్కి వైట్ పీపుల్తో ఈక్వల్గా చూస్తాం, వాళ్ళని అమెరికన్ పీపుల్ వైట్ పీపుల్తో సమానంగా చూస్తాం అని అబ్రహాం లింకన్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చిన అబ్రహాం లింకన్ ఇచ్చినా కూడా 100 years తర్వాత కూడా ఇంకా అమెరికాలో బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ అనే డిఫరెన్స్ అనేది ఇంకా ఉన్నది. ఆ సందర్భంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఆల్దో స్లావరీ హ్యాడ్ అఫీషియల్లీ ఎండెడ్, బ్లాక్ అమెరికన్స్ స్టిల్ ఫేస్డ్ ఇంజస్టిస్, డిస్క్రిమినేషన్, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఈవెన్ ఆఫ్టర్ 100 years. సో అబ్రహాం లింకన్ ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ అనే డిఫరెన్స్ లేదు, వాళ్ళకి అమెరికన్ పీపుల్తో పాటు ఈక్వల్గానే చూస్తామని. అయినా కూడా అది ఇచ్చి, అంటే ఇది ఎమాన్సిపేషన్ ఆఫ్ ప్రొక్లమేషన్ అనేది అనౌన్స్మెంట్ జరిగి 100 years అయినా కూడా స్టిల్ బ్లాక్ అమెరికన్స్ అంటే ఆఫ్రో అమెరికన్స్ స్టిల్ ఫేస్డ్ ఇంజస్టిస్, డిస్క్రిమినేషన్, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఈవెన్ ఆఫ్టర్ 100 years. 100 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా డిస్క్రిమినేషన్ అనేది, ఇంజస్టిస్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం అన్నది వాళ్ళ బాధ. Martin Luther King says that America has failed to keep its promise of giving freedom and equality to all its citizens.
American citizens. Yes, black people also American citizens, but this America has failed to keep its promise. What is the promise? Abraham Lincoln had given that promise. We are treated black people and white people equally. That promise of giving freedom and equality to all its citizens. He compares this broken promise to a check మార్క్డ్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్. దీన్ని మార్టిన్ లూథర్ కింగ్ ఎలా పోల్చారంటే, చెక్ ఇచ్చారు అంటే అనౌన్స్మెంట్ అనేది జరిగింది, బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తామనే ఎమాన్సిపేషన్ అనేది జరిగింది. కానీ అది ఎలాంటిది? చెక్ ఇచ్చి చెక్లో ఫండ్స్ లేకుండా అంటే చెక్ బౌన్స్ అయిన విధంగా మార్టిన్ లూథర్ కింగ్ దీన్ని కంపేర్ చేయడం అనేది జరిగింది. హౌఎవర్ హీ బిలీవ్స్ దట్ justice and equality are available for everyone and people should not lose hope. So మార్టిన్ లూథర్ కింగ్ ఏమి నమ్ముతున్నాడంటే, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ రెండు అన్నవి ప్రతి ఒక్కరికి రావాలి. పీపుల్ షుడ్ నాట్ లూజ్ హోప్. మనం అంతవరకు మన ఆశని వదులుకోకూడదు. హీ ఆస్క్ పీపుల్ టు కంటిన్యూ దేర్ స్ట్రగుల్ ఫర్ సివిల్ రైట్స్ పీస్ఫుల్లీ. సో పీస్ఫుల్గా ప్రశాంతంగా మన సివిల్ రైట్స్ కోసం, మన పౌర హక్కుల కోసం మనం కంటిన్యూస్గా పోరాడదాం. హీ అడ్వైజెస్ దెమ్ నాట్ టు యూజ్ వైలెన్స్ ఆర్ హ్యాటర్డ్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా గాంధీ గారి లాగానే నాన్ వైలెన్స్ని ఈయన ఆయుధంగా చేసుకున్నాడు. ఇన్స్టెడ్ దే షుడ్ ఫైట్ విత్ లవ్, డిగ్నిటీ, డిసిప్లిన్ అండ్ నాన్ వైలెన్స్. It's a great thing to notice here, which they should not. They means the followers of Martin Luther King, the people, the black African people, Afro-American people. They should fight with love, dignity, ప్రేమతో మర్యాదపూర్వకంగా, వెల్ డిసిప్లిన్గా, నాన్ వైలెన్స్, ఈ పద్ధతుల ద్వారానే మనం మన సివిల్ రైట్స్ని సాధించుకోవాలి. He also says that black and white people should work together because their future is connected. So black people and white people both are in the same American society. So the society welfare is connected among them. So that's why he asked the people to treat black and white people equally. The most memorable part of the speech begins with the words I have a dream. సో మనకి ఈ లెసన్కి ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది? సో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, సో ఐ హ్యావ్ ఏ డ్రీమ్, నేను కలలు కంటున్నాను, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఈ లెసన్ మొత్తంలో కూడా కంటిన్యూస్గా ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అనే పదం వాడడం బట్టి దాన్నే మన స్పీచ్కి టైటిల్ కింద పెట్టడం జరిగింది. సో కింగ్ డ్రీమ్స్ ఆఫ్ ఫ్యూచర్. మార్టిన్ లూథర్ కింగ్ ఎలాంటి కళలను కంటున్నాడు, ఎలాంటి సొసైటీ కావాలని కోరుకుంటున్నాడు? పీపుల్ ఆర్ జడ్జ్డ్ బై దేర్ క్యారెక్టర్, నాట్ బై ద కలర్ ఆఫ్ దేర్ స్కిన్. వైట్ ఆర్ బ్లాక్ డజంట్ మీన్ ద క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. సో దట్ కైండ్ ఆఫ్ సొసైటీ he expected. Black and white children can live, study, play together as equals. ఈయన కంటున్న ఈ కళల ప్రపంచం ఎలా ఉండాలి? బ్లాక్ పీపుల్ అండ్ వైట్ చిల్డ్రన్. సో బ్లాక్ అండ్ వైట్ చిల్డ్రన్ కెన్ లివ్ అంటే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ పోయి అందరూ కలిసికట్టుగా స్టడీ చేయాలి, ఉండాలి, ఆడుకోవాలి, ఇలా ఈక్వల్గా ఉండాలని ఈ ఉద్దేశం. దేర్ విల్ బి నో రేసిజం, హ్యాటర్డ్ అండ్ డిస్క్రిమినేషన్. అసలు రేసిజం అనేది అమెరికన్ సొసైటీలో ఉండకూడదు. రేసిజం మీన్స్ బ్లాక్ అండ్ వైట్ పీపుల్ డిఫరెన్స్ దట్ షుడ్ బి అబాలిష్ ఇన్ అమెరికన్ సొసైటీ. ఎవ్రీ పర్సన్ విల్ ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ అండ్ ఆపర్చునిటీస్. సో ఇర్రెస్పెక్టివ్ దేర్ కలర్, దేర్ రేస్, ఈచ్ బ్లాక్ అండ్ వైట్ పీపుల్ షుడ్ ఎంజాయ్ ఈక్వల్ రైట్స్ since both are in the same American society. King also dreams that one day even the states where racial discrimination was common will become place of justice and freedom. సో అమెరికాలో ఉన్న ఏ స్టేట్స్లోనైతే రేషియల్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఇన్ ద హయ్యెస్ట్ లెవెల్. సో దట్ ఈజ్ షుడ్ బి అది గతం అయిపోవాలి. జస్టిస్, ఫ్రీడమ్ అనే వాటికి ఆ రాష్ట్రాలు అనేవి సింబల్గా మారాలి.
Towards the end of the speech, King repeats the phrase, "Let freedom ring." He calls for freedom to spread across every part of America. Let freedom ring. స్వతంత్రం అనే శబ్దం అనేది అమెరికా రాష్ట్రాలన్నిటిలోని మారుమ్రోగాలి. He believes that when freedom reaches everyone, people of all races and religions will join together as one nation and celebrate equality. సో ఈ ఫ్రీడమ్ అనేది అందరికీ చేరుకోవాలి. అందరికీ అంటే బ్లాక్ పీపుల్తో సహా అందరికీ చేరుకుంటే పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్ అండ్ రిలీజియన్స్ విల్ జాయిన్ టుగెదర్ యాజ్ వన్ నేషన్. సో బ్లాక్ పీపుల్ అండ్ వైట్ పీపుల్ they join together as one nation, celebrate equality. The speech ends with hope, confidence, faith that justice will finally win. సో ఇక్కడ మనకి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నవేడేస్ ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లా కాకుండా ఆయన నాన్ వైలెన్స్గా లవ్, డిగ్నిటీ, డిసిప్లిన్, నో హ్యాటెడ్నెస్ వీటితో మనం సాధించుకోవాలి సివిల్ రైట్స్ని అని నిజంగా ఒక గ్రేట్ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్తో మనకి ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అనే ఈ స్పీచ్లో చెప్పడం. ప్రపంచంలో ఉన్న అన్ని ఫేమస్ స్పీచెస్లో ఇది కూడా ఒక ఫేమస్ స్పీచ్. స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో 10 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సమరీని మీరు ఇలా రాస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 10 మార్క్స్. సో ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే పాజ్లో పెట్టి ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.